ఇప్పుడు ఎందుకు కావాలి ఆల్టర్నేటివ్ చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు విజయ్ ఏమన్నాడు, అవినీతి ప్రభుత్వం అక్కడ అభివృద్ధి అన్నటువంటి పేరుతో దోస్తున్నారు అన్నటువంటి చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఈయన మొహమాట పడ్డాడు చిరంజీవి ఆ స్థాయిలో విమర్శించడానికి. ఈయనకి మొహమాటం ఎక్కువ చిరంజీవికి. మళ్ళీ రేపు పొద్దున భవిష్యత్తులో ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఎక్కువ విమర్శించడు ఆయన. సామాజిక మార్పు అంటాడు. సామాజిక మార్పు ఆల్రెడీ తెలుగుదేశం తెచ్చేసింది అప్పటికే. రెడ్ల పార్టీ లేదా ఎస్సీ ఎస్టీ సీట్లు, ఇదే కాంగ్రెస్ ఫార్ములా. బీసీలని కానీ ఓసీలని కానీ పట్టించుకోలేదు. అది ఓసీలు అంటే రెడ్లని వరకు నెత్తిన పెట్టుకుంది అంతే. అలాంటి పార్టీలో ఉన్నటువంటి ఆ జాడ్యాన్ని తెలుగుదేశం వచ్చి సరిచేసింది కదా, బీసీలకు ఇచ్చి భారీ ఎత్తున. సామాజిక న్యాయం తెలుగుదేశం చేసేసింది అప్పటికే. ఈయన వచ్చి ఏం చేశాడు, తెలుగుదేశం చెప్పే సామాజిక న్యాయాన్ని ఈయన అమలు చేస్తానని 100 సీట్లు బీసీలకు ఇచ్చాడు. బీసీలకి అవును. అంతకుముందు అయితే బాగుండేది, తెలుగుదేశం రాకముందు అయితే లేదు కదా. తెలుగుదేశం బీసీలకు అన్ని సీట్లు ఇచ్చాక మంత్రులు, ప్రధానమైన మంత్రులుగా బోల్డంతమంది చేశారు. జాతీయ స్థాయిలో ఎర్రనాయుడు లాంటి వాడు కీ రోల్ పోషిస్తున్న రోజులు అప్పుడు. అలాంటప్పుడు తెలుగుదేశంలో మీకు సామాజిక న్యాయం జరగట్లేదని ఎట్ట చెప్తాడు ఆయన రాజకీయ పరంగా. రాజకీయ పరంగా ఆ 15-16 సంవత్సరాల్లో కాంగ్రెస్